ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనందరం కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఘన విజయంతో మనం ముందుకు పంపాలనేటువంటి ఆలోచనతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మన ప్రజాస్వామ్య హక్కుల్ని కాపాడుకోవాలంటే ఒక కూటమి ప్రభుత్వం రావాలనేటువంటి ఆలోచనకి ఆ రోజున అంకురార్పణ చేసినటువంటి నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఆ రకంగా మనం కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేసి అప్రతిహతంగా విజయం సాధించి 164 సీట్లతోటి అద్భుతమైనటువంటి ప్రజా విజయాన్ని సాధించినటువంటి నేపథ్యాన్ని ఒకసారి గుర్తు చేసుకుని దాన్ని ఇవాళ మళ్ళీ కొనసాగించాలంటే ఏ స్ఫూర్తితోటైతే ఆ రోజున మనం ఎన్నికల్లో విజయం సాధించామో ఆ స్ఫూర్తిని కొనసాగించాలి. ఈ రాష్ట్రంలో రాబోయే 5 సంవత్సరాల పాటు అద్భుతమైనటువంటి పరిపాలన అందించాలంటే జరిగే ప్రతి ఎన్నికల్లో కూడా మన కూటమి అభ్యర్థులు మాత్రమే విజయం సాధించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో మనందరం పనిచేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అందులో భాగంగానే ఇవాళ మన ముందు నిలబడినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయనకి రాజకీయంగా చాలా అనుభవం ఉంది, మంత్రిగా కూడా పనిచేశారు. రేపొద్దున్న పట్టభద్రులకు సంబంధించిన సమస్యలు మాత్రమే కాకుండా నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలు కానీ సమాజంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి అంశాల మీద మాట్లాడగలిగేటువంటి ఓర్పు నేర్పు ఉన్నటువంటి నాయకునిగా ఆయన్ని మనందరి తరపున కూడా శాసన మండలికి పంపించాల్సినటువంటి బాధ్యత ఉంది. అలాగా ఇవాళకి కూడా మనకు ఒక ప్రామాణికంగా నిలబడిపోయినటువంటి అంశం ఏంటంటే శాసనసభలో చర్చ జరిగినా జరగకపోయినా ప్రజా సమస్యల మీద కానీ పట్టభద్రుల సమస్యల మీద కానీ ఉపాధ్యాయుల సమస్యల మీద కానీ సరైనటువంటి అర్థవంతమైనటువంటి చర్చ జరగడానికి అవకాశం ఉన్నటువంటి ఏకైక వేదిక శాసన మండలి మాత్రమే అనేటువంటి మాటని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. అటువంటి శాసన మండలిలోకి మనందరి తరపున రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి అనుభవం ఉన్నటువంటి నాయకుడు ముందుకు వెళితే అక్కడ ఆ సమస్యల్ని ప్రస్తావిస్తే ఖచ్చితంగా దానికి ఆయన ప్రభుత్వంలో అంతర్భాగం అవుతారు కనుక, మన కూటమి ప్రభుత్వంలో భాగం కనుక ఆయన లేవనెత్తినటువంటి అంశాలని పరిష్కరించడానికి మన ప్రభుత్వమే ఉంటుంది కనుక తప్పనిసరిగా ఆయన విజయం మనకు చాలా అవసరం అనేటువంటి మాటని మనం పట్టభద్రులందరికీ తెలియజేయాలి. మనం నమ్ముతాం, ఖచ్చితంగా మనం జన సైనికులుగా మనం పనిచేస్తాం, 100% విజయం కోసం మనం కృషి చేస్తాం. అయితే దీన్ని ఎవరి మీద ప్రభావం తీసుకురావాలంటే ఎవరైతే ఓటర్లుగా నమోదు కాబడినటువంటి పట్టభద్రులు ఉన్నారో దానికి ఒక వ్యూహాత్మకమైనటువంటి నిర్మాణం ఇప్పటికే జరిగింది. ప్రతి 30 మందికి కూడా ఒక్కొక్క ఇన్ఛార్జిని పెట్టి వారి చేత ఓట్లు వేయించే విధంగా చేసేటువంటి క్రమంలో మనం కూడా జనసేన పార్టీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలందరూ కూడా, ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా పట్టభద్రులై ఉంటారని నేను అనుకోను. కాకపోతే మనం రాజకీయ కార్యకర్తలం, మనం రాజకీయంగా కొంతమందిని ప్రభావితం చేయగలిగేటువంటి శక్తియుక్తులు ఉన్నాయి కనుకే రాజకీయ పార్టీలో మనం ఉన్నాం. అందువల్ల మనం ఎవరైతే ఓటర్లుగా నమోదు చేయబడ్డారో వారిని స్పష్టంగా ప్రభావితం చేయవలసినటువంటి బాధ్యత మనం తీసుకోవాలనేటువంటి మాటని మీకు మనవి చేస్తున్నాను.